వెల్కమ్ టు ఎంవి న్యూస్. అత్తను సినీ పక్కీలో కోడల హత్య. వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో అత్త జయంతి కనక మహాలక్ష్మి అనుమానాస్పద మృతి కేసులో భయపడ్డ హత్య కోణం. కోడలు సినీ పక్కీ పథకం ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులకు లభించిన ఆధారాలు. అత్త మనవరాలు దొంగ పోలీసు ఆట పేరుతో అత్తను కుర్చీకి తాళ్లతో కట్టేసి కళ్ళకు గంతలు కట్టి కదలకుండా బంధించిన కోడలు. అనంతరం కుర్చీలో కదలలేని స్థితిలో ఉన్న అత్తపై పెట్రోల్ పోసి దేవుడి గదిలో ఉన్న దీపం విసిరి నిప్పండించిన కోడలు. అనంతరం అగ్ని ప్రమాదం జరిగిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసిన కోడలు తనపై అనవసరంగా చిరాకు పెడుతున్నారన్న కారణంతో తనను హతమార్చినట్లు పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం. మొదట అగ్ని ప్రమాదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పెందుర్తి పోలీసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు. విశాఖపట్నం వెస్ట్ జోన్ ఏఎస్పీ పృథ్వీ తేజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ స్థానికుల నుండి సమాచారం మేరకు సిఐ సతీష్ కుమార్ సంఘటన స్థలాన్ని చేరుకుని దర్యాప్తు చేపట్టగా మృతురాలైన జయంతి కనక మహాలక్ష్మి షార్ట్ సర్క్యూట్ వల్ల చనిపోయిందని కోడలు లలిత తెలిపిందని, అయితే మృతిపై అనుమానం పలు మార్లు తనని ప్రశ్నించగా తన అత్త జయంతి కనక మహాలక్ష్మి వేధిస్తుందని, అందుకే ఆమెను పెట్రోల్ పోసి చంపాలన్న విషయాన్ని పోలీసులకు విచారణలో వెల్లడించిందని తెలిపారు. అయితే కోడలు లలితను అదుపులో తీసుకుని ఆమెను రిమాండ్కి తరలించినట్టు ఏసీపీ పృథ్వీ తేజ్ తెలియజేశారు. ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంవి న్యూస్. చేసాం. యాజ్ ఆఫ్ నౌ అయితే ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదండి. ఆయన భార్య జయంతి మరియు ఇద్దరు పిల్లలు, వాళ్ళకి ఒక బాబు ఒక పాప. బాబు వయసు 10 సంవత్సరాలు, పాప వయసు 8 సంవత్సరాలు కలిసి జీవిస్తూ ఉంటారు. ఇందులో ఇలా ఉండగా ఈ భార్యకి వీళ్ళ అత్తగా అయిన మదర్కి పడతా ఉండేది కాదు. ఆవిడ సూటుపూటి మాటలతో అంటూ ఉండేదని, దానివల్లే చంపి ఉండొచ్చని ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనం విచారించగా తెలిసింది ఏమిటంటే, ఈ లలితాదేవి గారు ఎవరైతే కోడలు ఉన్నారో ఆవిడ చెప్పేది ఏంటంటే, మా అత్తగారు నన్ను ఎప్పుడూ కూడా పెళ్ళైనప్పటి నుండి కూడా సరిగ్గా చూసుకునేది కాదు, ఇల్లు శుభ్రంగా ఉంచట్లేదని, అలాగే ఎక్కడికి వెళ్ళినా సూటిపోటి మాటలతో తిడుతూ ఉంటుందని, అలాగే అందరి దగ్గర నా గురించి చెప్తూ ఉంటుందని చెప్పి చాలా బాధపడేదాన్ని. దానివల్లే నేను ఆమె వేధింపులు ఈ మధ్యన మరీ ఎక్కువైపోవడం వల్ల నేను ఏదో విధంగా ఆమెను చంపాలని ఆవిడ డిసైడ్ అయింది. సో దీంట్లో భాగంగా ఆవిడ ముందు రోజు రాత్రి, అంటే 6వ తారీఖు రాత్రి సుమారు 7 గంటల సమయంలో బండిలో పెట్రోల్ కొట్టించుకుంటాను అనే దాంతో ఆవిడ బండిలో పెట్రోల్ని ఒక వాటర్ బాటిల్లో పెట్రోల్ కొట్టించుకుని దాన్ని పక్కన పెట్టుకోవడం సుమారు మార్నింగ్ 8 గంటల టైంలో, 8 నుంచి 9 టైంలో మాకు ఒక 112 కాల్ వచ్చింది. ఎవరైతే ఈ వర్షిని అపార్ట్మెంట్స్ ఉన్నో అందులో ఒక నైబర్ మాకు కాల్ చేశారు. ఇలాగా మా అపార్ట్మెంట్ పక్క అపార్ట్మెంట్లో ఇలాగ ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఎవరికో మంటలు అంటుకున్నాయని ఆవిడ ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే మా వాళ్ళు వెంటనే అక్కడికి రష్ అయ్యి అక్కడ ఏం జరిగిందో చూడగా అక్కడ ఒక 53 సంవత్సరాలు ఉన్న ఒక ఆడావిడ చనిపోయి ఉంది డ్యూ టు బర్న్ ఇంజురీస్. అప్పుడు మనం అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం అక్కడ వాళ్ళని విచారించగా అక్కడ వాళ్ళ కోడలు వాళ్ళందరూ కూడా ఇనిషియల్గా ఇది ఫైర్ యాక్సిడెంట్ వల్ల షార్ట్ సర్క్యూట్ వల్ల చనిపోయిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇనిషియల్గా మనం ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఇది ఫైర్ యాక్సిడెంట్ అనుకుని మనం అన్యాచురల్ డెత్గా ఫస్ట్ భావించాం. తర్వాత విచారించగా మాకు లోతైన దర్యాప్తు చేయగా మాకు ఇందులో తెలిసింది ఏంటంటే, కోడలే దీంట్లో అత్తగారిని చంపినట్టు తెలుస్తుంది. సో వివరాల్లోకి వెళ్తే కనుక ఇందులో మాకు కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఉన్నారో ఆవిడ భర్త జయంతి సుబ్రహ్మణ్యం. ఈయన పౌరహిత్యం చేసుకుంటూ ఉంటాడు. ఈయన మనకి కంప్లైంట్ ఇచ్చారు. ఆయన కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 495/2025 అండర్ సెక్షన్ 103 ఆఫ్ బిఎన్ఎస్. సో ఇందులో ఆయన కంప్లైంట్ కంటెంట్స్ ఎలా ఉన్నాయంటే, వాళ్ళ మదర్
వాళ్ళ మదరు 63 మీ నానమ్మతో దాగుడు మూతలు ఆడదామన్న దాంతో ఆమె చేతులు కాళ్ళు కూడా కట్టేయడం జరిగింది. కట్టేసి సడన్గా తెచ్చుకున్న పెట్రోల్ ఏదైతే ఉందో అది ఆవిడ మీద వేసేసి అక్కడ ప్రమిద ఉంటే ఆ ప్రమిదని ఒత్తిని ఆవిడ మీద విసరడంతో అది మంట అంటుకుని దాని ద్వారా ఆవిడ చనిపోయింది. ఆవిడ వెంటనే ఈ చనిపోతున్నట్టే అదే మంటలు కాలుతున్న టైంలో చిన్న పాప కదా తెలియక దగ్గరికి వచ్చింది. పాపకు కూడా కొంత గాయాలు అవ్వడం జరిగింది. సో దాని తర్వాత ఇది జరిగింది. ఇలాగ పక్కన తర్వాత ఆవిడే కేకలు కూడా వేసింది. దీంతో పక్కింటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చాక ఆవిడ ఇలాగా టీవీ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల వైర్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం చనిపోయిందని ముందుగా చెప్పింది మనకి. దాని తర్వాత మన దర్యాప్తు చేయగా సతీష్ గారు వెంటనే అక్కడికి రీచ్ అవ్వడం జరిగింది. దాంట్లో మనం ఇన్వెస్టిగేట్ చేయగా ఆవిడ బ్రౌజింగ్ హిస్టరీని కూడా అందులో భాగంగా మనం వెరిఫై చేయగా అందులో ఎలాగా చంపచ్చు, ఒక వ్యక్తిని ఎలాగా మనం తెలియకుండా ఎలా చంపచ్చు ఆవిడకి తెలియకుండా అని కొన్ని సెర్చెస్ మాకు అనిపించినాయి. సో దాని మీద మా అనుమానం బలపడి ఫర్దర్గా ఆవిడని క్వశ్చన్ చేయగా ఆవిడ జరిగిందంతా చెప్పడం జరిగింది. ఆవిడ మా అదుపులో ఉన్నది, ఆవిడని తొందరలో రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది. సో ఓల్డ్ గోసాల పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకున్నట్టు చెప్తున్నారు. ఈ బాటిల్లో పెట్రోల్ అనేది ఇప్పుడు మళ్ళీ మొదలవుతుంది. దాని మీద ఏమన్నా మీరు పెట్రోల్ అనేది కొంచెం ఎక్కువ